హలో అండి, రాజాగాడు కనబడుతున్నాడు కదా. హలో అండి అనగానే కెమెరా చూస్తున్నాడు. వాడికి అర్థమైపోయింది, అలవాటు అయిపోయింది. మా అమ్మ వీడియోలు చేస్తుంది, హలో అనగానే చూడాలి. వాడికి తెలిసిపోతుందండి ఏదో చేస్తుంది మా అమ్మ మొత్తానికి. ఏంటమ్మా ఏంటి ఇవాళ ఒక వీడియో కూడా పెట్టలా మనం, ఒక షార్ట్ వీడియో పెట్టావు అంతే. అందుకే వీడియోలు ఇస్తున్నావు నాకు. ఏంట్రా ఏంటంట లుక్కులు తీసుకెళ్తున్నావండి ఎక్కడికంటే. నువ్వు చూస్తే చూపిస్తా, నువ్వు కెమెరా చూస్తే నేనేం చేయలేను. ఎక్కడ చూడాలి నువ్వు? సరే అయితే పో. ఇందాక దాకా చూసాడండి, ఇక్కడే చూసాడు మనోడు. అడ్డం వచ్చిందంట టేబుల్, కనిపించకుండా పెట్టాములేండి మేము అక్కడ. బిస్కెట్స్ కాదు ఇవి, వేరే టైప్. వాళ్ళ అక్క మొన్న తెచ్చింది అన్నాను కదా, అది వచ్చాడు. ఏంటండి రాజా గారు? ఇదిగోనండి. నువ్వు నుంచో అవసరం లేదు, పెద్ద మగోడవా నువ్వు? పెద్ద మగపిల్లోడివి. నుంచున్నాడండి, బయలుదేరాడు మగోడు. ఇది ఇక్కడ పెడతా, తీసుకో పరిగెత్తు మాక, నేను తింటానేంటి? అదిగో పరుగు. గోతం పట్ట మీదకి వెళ్ళి తింటాడండి. మట్ట అయిద్దేమో నాకు డౌట్. వాడి మైండ్లో మట్ట అవుతుందేమో అని గోతం మీద పట్ట మీద పెట్టుకుని తింటున్నాడు. బాగుందమ్మా? బాగుందా ఎరా? ఏమండి పసుపు రాశాను కదా, మీరు అనుకుంటున్నారు మీ ఏంటి పసుపుగా ఉన్నాడు రాజుగాడని. పసుపు రాశానండి. నాకు ఎక్కడో కొంచెం చిన్న పుండు పడితే గీరుకున్నాడు వీడు. గీరుకుని కొంచెం పెద్ద చేసుకున్నట్టు అనిపించింది. ఇవి రెండేమో మామూలుగా ఇంతకుముందు ఏదో కొంచెం ఇలా గ్యాప్ అనిపించిందండి ఇక్కడ, అందుకని రాశాను. షాంపూ ఏదైనా మార్చి స్నానం చేయించాలి. కాకపోతే అంతేం లేదు రండి, పసుపు రాసేసరికి పెద్దగా కనబడుతుంది అంతే.